ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కువగా గొడవలు, కొన్ని కుటుంబంలో ఒకరు కాకపోతే ఒకరికి సమస్యలు, మరి చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతుంటాయి. భూమి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నెలలో వీళ్ళకి. అంటే ఇలా భూమి వీళ్ళకి ఉండగా ఏరే వాళ్ళు వచ్చి ఈ భూమి నాదే అని వాళ్ళు వీళ్ళ మీద రివర్స్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మన బాట, మన విధానము, మన తినే విధానము, మన రూట్లో మనం పోయేటప్పుడు కొంతమంది శత్రువులు అలా ఎదురవుతుంటారు. శత్రువులు, సికాకులు ఎక్కువగా కనబడుతుంటాయి. వీళ్ళకి ఎప్పటికైనా కూడా వీళ్ళని అనగతొక్కాలి, మనంతా వాడు కాకూడదు, మన మించిన వాడు కాకూడదు అని చాలామంది చాలా విధానాలుగా వాళ్ళు ప్లానింగ్ చేసి ఇబ్బందికరమైన ఇబ్బందులు, కొన్ని సమస్యలు తెస్తుంటారు. మరి మీ ఆలోచనలు, మీ బుర్ర, మీ మైండ్లో ఉండాల్సిన ఆలోచనలు చాలా వరకు ఫాస్ట్గా ఉంటాయి. ఎవరికైనా ఎవరు వచ్చినా కూడా మీ ఐడియాలని, మీ విషయాల్ని ఎవరికి షేర్ చేయొద్దండి. ఎవరికి మీ విషయాల్ని చెప్పొద్దండి. రేపు చేసే పని కానీ, ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దు. చేశారో చాలా సికాకులు పడిపోతారు. దానివల్ల చాలా ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి విద్యార్థులకి శ్రద్ధ అవసరం. మరి విద్యార్థులకి శ్రద్ధ లేకోకుండా, జాగ్రత్త పడుకోకుండా ఏం పర్వాలేదని ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం జీవితం, ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడటం, టయాన్ని వేస్ట్ చేసుకోవటం, బలాదురు తిరగటం, అలాంటివి వీళ్ళు చేశారనుకోండి, వీళ్ళ కెరియర్లో వీళ్ళ లైఫ్ను పోగొట్టుకుంటారు. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగ మీరు చేసుకోవద్దండి. ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఆచి తూసి అడిగేయండి. మీకు మంచి జయప్రదం కలుగుతుంది. కాబట్టి మీకు వాహన ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా దైవ భక్తిని మీరు ఎక్కువగా పెంచుకోవాలనుకుంటే ఆ దైవ ఆరాధన మీరు ఎక్కువగా చేయాలి. బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహధర్మంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి. మరి పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే ఉద్యోగస్తుల్లో కానీ, మీరు చేసే ఇంట్లో కానీ, వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ, ఎక్కడైనా కానీ ఒత్తిడి ఒకటి మీద ఒకటి ఒత్తిడి వస్తుంది. ఇలా ఎన్నో రోజుల నుంచి మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరాల్సిన టైం వస్తుంది. బంగారం కానీ, డబ్బులు కానీ, వస్తువులు కానీ, వాహనములు కానీ, ఇళ్ళు కానీ అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద నరఘోష ఎక్కువగా ఉంటుంది. అంటే నరదిష్టి. ఆ నరదిష్టి వల్ల వీళ్ళు ఎంత లావుదైనా కూడా ముందుకు రాకోకుండా ఇబ్బంది అయిపోతుంటారు.